హలో గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడనే అలైన్లో ఉన్న ఇప్పుడైతే. సో ఈరోజు వీడియో ఏంటంటే మా రూమ్ అయితే ఎలా ఉంది, ఇక్కడ అలైన్లో నేను ఎంత పే చేస్తాను అనేది మీకైతే డీటెయిల్గానైతే ఈ వీడియోలో చెప్తే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే అలైన్లో ఉన్న నా రూము చూపెడతాను మీకు. రూమ్ టూర్ అనుకోవచ్చు. ఇది బయట ముంగడ ఖర్జూర తోట ఇదైతే. సో ఈ బయట అటు సైడ్ అయితే మనకైతే మార్కెట్ సిటీ టౌన్ సెంటర్ ఇది ఏరియా. బయటనైతే ఇలా నేరేడు చెట్టు అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం, నా రూమ్ చూపెడతా. బయట ఇక్కడ చైర్ స్టిప్స్ మంచి చెట్టు నీడ మంచిగా ఉంటుంది. ఇక్కడనైతే చైర్ కూడా ఉంది, కూర్చోవచ్చు, కానీ మంచి లేదు. ఇది ఎంట్రీ కావాలి. ఒక 3-4 ఉంటారు పార్టీషన్ అన్నట్టు రూమ్ ఇది. అదే బయట ఆరేసుకోవడానికి దండాలు ఇదొకటి. ఇది నేను ఉంటున్న రూము డోరు. ఇది బయట లుక్. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఇది బయట వెళ్ళంగానే డోర్ దేవన్నాయి దండాలు ఇవన్నీ. బట్టలు ఇప్పుడే ఎండేసుకొని ఆరేసుకున్నా. అది ఎదురుగా విషయడితే మీరు కిచెన్, మేము వాటర్ బాటిల్ వేసుకుంటాం. ఇది ఇక్కడ మిర్రరు, ఇది డోరు, రూమ్ డోరు. బయట లుక్ అవుట్ సైడ్ రేకుల షెడ్డే. ఇవి సిమెంట్ ఇటుకలు. ఇక్కడ మంచిగా కూర్చోడానికి మాకైతే టేబుల్ లాగా ఒక బెంచ్ లాగానైతే ఉంది. ఇక్కడ చెప్పులు ఇట్లా పెట్టుకుంటాం. ఇక బట్టలు ఇక్కడ ఆరేసుకుంటాం. ఇది కిచెను. చూడండి, వాటర్ బాటిల్లో 6 దరంలోకి ఒకటి వాటర్ డబ్బాలో వచ్చి వేసిపోతాడు. 6 దరంలో ఒక్క క్యాన్కి అయితే ఇస్తాం మేమైతే. ఇక్కడ పూజా దేవులు చిత్రపటాలు ఉంటాయి అక్కడ. ఇవి మీటర్లు ఈ రూమ్లకు సంబంధించి పాత రూమ్ ఇదైతే. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది మా కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత అది అటాచ్డ్ బాత్రూము. ఇక్కడ లైటు, అది బాత్రూము. ఇక్కడ ఒక మిర్రరు, ఇది వాటరు, ఫ్రిడ్జు, తర్వాత సింకు, స్టవ్, ఇక్కడ దేవుని చిత్రపటాలు. తర్వాత అవి పాత మీటర్, ఎప్పటికో పాతకాలం మీటర్లు అవి అయితే. ఈ విధంగా అయితే ఉంది నా రూము. ఇక్కడ లైన్లోనైతే కిచెను. ఇప్పుడు అయితే రూమ్ అయితే చూద్దాం మనమైతే. ఇది రూము. ఒకటే లైటు, అందుకే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. ఇక్కడ మా ఏసీ కొంచెం విశాలంగా మంచిగా ఉంది. అది నా బెడ్ పైనది. ఇక్కడ 2, ఇక్కడ 3, 4 అయితే ఉంటాం. ఇంకొకరు లేరు, ఖాళీగా అయితే ఉంది రూమ్ అయితే. ఇవి మా హ్యాంగర్లు, బట్టలు ఇట్లా తలిగేసుకుంటాం. రైసు, తర్వాత నా లగేజ్ బ్యాగు. సో రూమ్ అయితే మొత్తం మీదనైతే ఈ విధంగా అయితే ఉంది రూమ్ అయితే మాది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో కామెంట్ అయితే వేయండి. ఏసీ కూడా ఉంది, బట్ నేను అక్కడ ఫ్యాన్ కూడా పెట్టుకుంటా. చూడండి, ఫ్యాన్ అయితే ఉంది అక్కడ. ఈ రూమ్కి అయితే ఇది రూమ్ రెంటు, కిచెను, అటాచ్డ్ బాత్రూమ్. ఈ రూమ్కి మొత్తం 1400 అయితే ధరమ్స్. 1400 ధరములు అయితే పే చేస్తాం. ఒక్కళ్ళకు 350 ధరమ్స్ వస్తుంది. 4 అయితే ఉంటున్నాం. తర్వాత ఫుడ్కు 200 వస్తుంది ఒక్కళ్ళకు. టోటల్ 550. ఇంకే మెయింటెనెన్స్ ఏదైనా చిన్న మెయింటెనెన్స్ అయితే ఉంటాయి. వాటికి ఒక 20-30 ధరములు. తర్వాత వైఫై, వాటర్కి టోటల్ 600 ధరములు 1 మంత్కు. ఫుడ్డు, రూము, వైఫై, వాటర్ వీటన్నిటి కలిపి 600 ధరములు అయితే. 4 600 అయితే మొత్తం ఖర్చు. ఒక్కళ్ళకు 600 అయితే పే చేస్తాను నేనైతే. ఇక్కడ ఈ రూమ్లో ఉంటున్నందుకు ఫుడ్కి, వాటర్కి, వైఫైకి. ఆ లైన్లో ఉన్న నా రూము ఇది. చిన్న టూర్ లాగానైతే డీటెయిల్స్ అయితే చెప్దాం అన్నట్టు. గల్ఫ్ జీవితం అలా సాగిపోతూ ఉంది ఇక్కడనైతే. ఇది ఓవరాల్ వీడియో. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.